ఏమి చేయాలన్నా కూడా మనలో చింత ఉండకూడదు. మనం ఏమైపోతామో అన్న భయం ఉండకూడదు. కానీ మనము తీసుకున్న వ్యక్తిత్వానికి, మనము చేసిన నిర్ణయానికి, మన ముందు కలిగే ఆటుపోటులకి మనం తట్టుకొనగలిగే వాళ్ళంగా ఉన్నప్పుడు దావీదుని దేవుడు 3 పరీక్షలు పెట్టి రాజుగా అభిషేకించాడు. ఈ 3 పరీక్షలు ఏంటి? సో సింపుల్. దాని వెనుక ఉన్న కారణము, ఒకసారి దావీదు గొర్రెలను కాస్తూ ఉంటుంటే దేవుడు సింహాన్ని పంపించాడు. సింహము ఆ గొర్రె పిల్లని నోట కరుచుకుంది. మరి తర్వాత ఎలుగుబంటిని ఎందుకు దేవుడు పంపించాడు? అప్పుడు మాత్రమే సిద్ధపరిచి ఎందుకు గొలియాతు ముందుకు నిలబెట్టాడు? దేర్ ఇస్ రీజన్. అంటే దావీదుని దేవుడు రాజుగా అభిషేకించాడు అంటే అర్థం ఏంటంటే దావీదుని యోధుడుగా తయారు చేయాలి. ట్రైనింగ్ రూమ్, దేవుడు పెట్టిన ఆ గొర్రెల కాపరి ఆ మందలోనే దేవుడు ట్రైనింగ్ ఇస్తూ మొదటిసారి ఓకే సింహాన్ని పంపించాడు, బై ఛాన్స్ చేశాడు. అయితే మరి నిజంగా స్థిరంగా చేస్తాడా లేదా? ఎలుగుబంటిని పంపించాడు. ఆ తర్వాత అప్పుడు ప్రజల్లోకి తీసుకొచ్చాడు, గొలియాతు ముందు నిలబెట్టాడు. రైట్, ఓకే. ఈ ముగ్గురు దేనికి సూచన? ఇటుపక్కన మనము సింహము, ఎలుగుబంటి, తర్వాత గొలియాతు, ఇటుపక్కన దావీదు. ఇప్పుడు ఈ ముగ్గురు బలవంతులు, దావీదు బలహీనుడు. ఈ ముగ్గురు కూడా దేనికి సూచనగా ఉన్నారంటే ఆ యొక్క నోరు లేని జీవము గొర్రెపిల్లని, ఎలుగుబంటి, ఆ యొక్క సింహము పట్టుకుంటే ఈ గొలియాతు దేవుని గొర్రెలైనటువంటి, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల మీద ఛాలెంజ్ చేస్తారు. అంటే జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తున్నాడు. ఒకటి, ఓకే ఫైన్. ఇక 3వ పాయింట్, ఈ దావీదు మరణానికి ఎదురు వెళ్తున్నాడు. అంటే ఈ 3 కూడా గొలియాతును చంపేస్తాడు, ఎలుగుబంటి చంపేస్తుంది ఆ కోపంలో తన ఆహారాన్ని తీసుకుంటున్నందుకు, కనుక సింహము చంపేస్తాడు. అంటే తన ప్రాణాన్ని పణంగా పెడుతున్నాడు. అంటే దావీదు తన ప్రాణము కంటే ఎక్కువగా ఒక గొర్రె పిల్ల పోతే పోయిందిలే అనుకుంటా, మనకెందుకు అక్కడ అంతమంది ఉన్నారు కదా అని అనుకుంటా. అంటే దావీదులో ఉన్న వ్యక్తిత్వాన్ని దేవుడు ఈ లోకానికి చూపించడానికి, దావీదు తన హృదయానుసారుడు అని, అంటే తన ప్రాణము కంటే ఆ గొర్రెపిల్ల ప్రాణమే ఎక్కువని, తన ఇష్టాల కంటే ఆ కష్టాలే కొని తెచ్చుకునేవాడని, తను ఏమైపోయినా పర్వాలేదు కానీ ఎదుటివారు బాగుండాలి అని వాళ్ళ క్షేమం కోసం కోరుతున్నాడని, దాని వల్ల కలిగే మెప్పు కంటే దాని వల్ల కలిగే నష్టము ప్రాణం సైతం పోవచ్చు అన్న భయము అతనిలో లేదు. కానీ అతనిలో ఉన్న విశ్వాసము, దేవుడు నాకు తోడై ఉన్నాడు గడాంధకారపు లోయలో అని చెప్పి తను ధైర్యము తెచ్చుకుంటున్న తన ధైర్యం పూర్తిగా దైవిక సంబంధమైనది. అంటే దేవుడు ఆశిస్తున్న హృదయము దావీదులో సమృద్ధిగా ఉన్నది అని చూపించడానికి ఈ 3 సన్నివేశాలు మనకు